అనకాపల్లి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు నిరసనకు దిగారు. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 15 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందవుతోందని వాపోయారు. తమకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రెసిడెంటు. ఈరోజు రాష్ట్ర హోంమంత్రి గారి నియోజకవర్గంలో ఉండే ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మా ఆకలి బాధలు తీర్చండి, మా బకాయి జీతాలు, మా పిఎఫ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విప్పించండి అని చెప్పేసి ఈరోజు వేడుకుంటూ నిరసన కార్యక్రమం చేయాల్సిన దుస్థితి ఈరోజు హోంమంత్రి నియోజకవర్గంలోనే జరగడం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉండే అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ గారికి అటువంటి అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని ఉపయోగించి నా నియోజకవర్గంలో ఉండే కార్మికులు అత్యధిక మంది ఈరోజు ఆకలి మంటలతోటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మిక వర్గం పిఎఫ్ బకాయిలు కూడా వాళ్ళకి చెల్లించకుండా వాళ్ళు ఆకలి బాధతో ఉన్నారు. వాటిని ఏ విధంగా తీర్చాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా చేయకుండా ఈరోజు 15 నెలల నుంచి కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. నేను ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ యూనియన్ నాయకులు అండి. నా పేరు కరెడ్ల సత్యనారాయణ. అయితే ఈ ఫ్యాక్టరీని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆదుకుంటారని చెప్పి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయన మాట తప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 3 నెలల్లో మీకు మీ హామీల్ని మీ ఫ్యాక్టరీని నడిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, తర్వాత అయ్యన్న పాత్రుడు గారు కూడా, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 3 నెలలు కాదు కదండి, 15 నెలలైనా సరే మా ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించకపోగా మేము ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఏర్పడిందండి. అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి మళ్ళీ వెళ్తాం మేము. ఆయన్ని ఒకసారి ఏమన్నారంటే, మీరు మమ్మల్ని కలడం కాదు, ఆ నియోజకవర్గానికి చెందింది ఆ ఫ్యాక్టరీ, అనితమ్మ గారిని కలండి, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్. ఇందు చూసుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరపేట ప్రాంతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత 15 నెలలుగా కూడా జీత బకాయిలు చెల్లించలేదంటూ కూడా కార్మికులంతా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏటికొప్పాక వద్ద ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా చాలా కాలంగా కూడా ఆ సంస్థ యాజమాన్యం ఇబ్బందులు పాలు చేస్తుందంటూ కూడా సిఐటియుని అయితే వీరంతా కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా సిఐటియు నేతలను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో వారందరితో కలిసి ఈ రోజు ఫ్యాక్టరీ ఎదుటైతే నిరసన ప్రదర్శన చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ కూడా వీరంతా ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే తమ బకాయిలు చెల్లించాలంటూ కూడా పలుమార్లు ఆ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడంతో వారంతా కూడా ఆందోళన బాట పట్టినట్టుగా తెలుస్తుంది. 3 నెలల బకాయిలు చెల్లిస్తామన్నటువంటి వారు కూడా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతకాలం పనిచేసి తమ పూర్తిగా కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఉద్యమించారు. ఎప్పటికైనా సరే సంస్థ యాజమాన్యం దిగి వచ్చి తమకి జీత బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో మరింత ఉద్యమాలకు ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.